తెలంగాణ స్టేట్ గవర్నమెంట్ ఇచ్చే విశిష్ట మహిళా పురస్కారం మార్చ్ 8, 2023 ఐ గాట్. కేటీఆర్ గారు ఇచ్చినట్టున్నారా? అది హైబిస్ టీవీ ఐబిస్ టీవీ అవార్డు. ఓకే ఓకే ఓకే. కేటీఆర్ గారు ఇచ్చిందేమో హైబిస్ టీవీ అవార్డు. ఇది గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ విశిష్ట మహిళా పురస్కారం టిఆర్ఎస్ గవర్నమెంట్ లో ఉన్నప్పుడు వచ్చింది 23లో. 23లోనే కేటీఆర్ గారు ఇచ్చారు హైబిస్ టీవీ అవార్డు. ఆయన నేను అవార్డు తీసుకోవడానికి మీ అమ్మ రాలేదా అని అడిగారు. అమ్మ నేనే కూతురు నేనే సార్ అన్నానంటే ఓ ఈ అవార్డు ఆ అవార్డు అనడానికి బోల్డ్ అవార్డ్స్ వచ్చాయి. ఒక్కోసారి వరుసగా వస్తూనే ఉంటాయి, ఒక్కోసారి చిన్న బ్రేక్ వస్తుంటుంది, మళ్ళీ వస్తూ ఉంటాయి. అయ్యా చాలా అవార్డులు. గవర్నమెంట్ ఇచ్చే అవార్డు కన్నా మనకు పెద్ద అవార్డు ఏమీ ఉండదు. నిజం నిజం. నాకు ఆ అవార్డ్స్ ని నేను లెక్క పెట్టను, నేను ప్రజల అభిమానాన్ని ఎక్కువ ఎంజాయ్ చేస్తారు. కానీ ఇప్పటికీ అంటే మీ డైరెక్షన్ పార్ట్ ఇదంతా పక్కన పెట్టారా, లేకపోతే అప్పుడప్పుడు ఏమైనా అవకాశం వస్తే? అంటే యాక్చువల్ గా నా ఎడ్యుకేషన్ వైపు నుండి ఇలా రావాల్సి వచ్చింది. కానీ నేను పీజీ థియేటర్ ఆర్ట్స్ చేశాను అంజలి. పీజీ డాన్స్ చేశాను ఫస్ట్ సెంట్రల్ యూనివర్సిటీ నుండి. డాన్స్ చేసిన తర్వాత నా జూనియర్ మాస్ కమ్యూనికేషన్ డిపార్ట్మెంట్ మా దాంట్లోనే ఉంటుంది. సరోజినీ నాయుడు స్కూల్ ఆఫ్ పర్ఫార్మింగ్ ఆర్ట్స్, ఫైన్ ఆర్ట్స్ అండ్ మాస్ కమ్యూనికేషన్ అనేది మా డిపార్ట్మెంట్. నా జూనియర్ మాస్ కామ్ లో ఉన్న నా జూనియర్ నందీశ్వర్ అనే ఒక పిల్లోడు నన్ను తీసుకెళ్లి జీలో పరిచయం చేశాడు. నన్ను పరిచయం చేయడానికి కారణం ఏంటంటే వాడు ఒక ప్రోగ్రామ్ చేశాడు జూనియర్. చేసినప్పుడు యాంకరింగ్ నేను చేశాను ట్రెడిషనల్ కాస్ట్యూమ్ లో. మొత్తం మాకేంటంటే సెంట్రల్ యూనివర్సిటీలో అన్ని లాంగ్వేజెస్ కి సంబంధించిన వాళ్ళు ఉంటారు, వేరే కంట్రీస్ కి సంబంధించిన వాళ్ళు ఉంటారు. సో వాళ్ళందరినీ ఒక్కొక్కరు ఒక్కో లాస్ట్ లైన్ వచ్చి లాస్ట్ వర్డ్ వచ్చినప్పుడు అంటే పదం అక్షరం వచ్చినప్పుడు అంతాక్షరి అలా రౌండ్ అయ్యేది కదా. అలా 2 రౌండ్లు అంతాక్షరి నేను ఆడిస్తే ఆ ప్రోగ్రామ్ బిట్ తీసుకెళ్లి ఆయన ఇంటర్వ్యూ కోసం పెట్టుకున్నాడు పాపం, జాబ్ కోసం. అది ఏమైందంటే లక్కీగా క్లిక్ అయిందేమో. లక్కీగా క్లిక్ అయ్యి పాపం జాబ్ వాడికి రాకుండా యాంకరింగ్ నాకు వచ్చింది. ఏదో అనుకుంటే ఇంకేదో అయిందని. సో యాంకరింగ్ కి నన్ను మధుశ్రీ గారు పిలిచేశారు. ఓకే. పిలిచి నువ్వు చేస్తావా అంటే, అంటే బేసిక్ గా నేను డాన్స్ అండి, నేను బయట ప్రోగ్రామ్స్ అవి చేస్తూ ఉంటాను. అప్పటికి నేను భువనేశ్వర్లో చేశాను, తిరుపతిలో చేశాను, పూణేలో చేశాను, చెన్నైలో చేశాను, బయట పర్ఫార్మెన్సెస్ చేస్తున్నాను నేను. పర్ఫార్మెన్సెస్ పైగా పేమెంట్స్ కూడా మనకప్పుడు మంచిగా చేసే వాళ్ళకి పర్ఫార్మెన్స్ తో పాటు పేమెంట్ ఇస్తారు. సో నేను పేమెంట్స్ తీసుకుంటూ పర్ఫార్మెన్స్ చేస్తున్నాను డాన్స్ లో. అంటే నేను బాగానే సంపాదిస్తున్నాను కదా, వై షుడ్ ఐ అని అనుకున్నాను. చిన్న పేమెంట్ దానికోసం నేను ఎందుకు టీవీకి మేడం అంటే, టీవీ సుజాతను ఒక్కసారి ట్రై చేయి, నీ 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 ఫ్లో తెలుసా చాలా బాగుంది, నీ ఫ్లో బాగుంది, నీ ఫ్లో బాగుంది. సరే చూద్దామని వెళ్ళాము. మేకప్ వేశారు, కొంచెం హెయిర్ స్టైల్ చేశారు, ఇలా హెయిర్ అంతా స్ట్రైట్ చేశారు. వెళ్ళిన చుడిదార్లోని స్క్రీన్ టెస్ట్ చేస్తామని చేశారు. ఫస్ట్ ఒక కార్డు ఇచ్చారు, ఈ రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న సో అండ్ సో బేబీకి వాళ్ళ అమ్మ నాన్న తరఫున ఏదైతే, అలాగే మా జీ తెలుగు తరఫున కూడా శుభాకాంక్షలు. ఇక ఒకటి 20 ఫోటోలు ఇచ్చారు. 20 ఫోటోలు అయినాక నాకు బోర్ కొట్టింది. అన్నాను ఇంతేనా, ఇలాగే చదువుతూ ఉండాలా టెస్ట్ అంటే అని అంటేనే అప్పటికి నా పీజీ. లేదు ఇంట్రో చెప్పండి అన్నారు. ఇంట్రో చెప్పాను ప్రోగ్రామ్ కి. వైండప్ చెప్పండి అంటే వైండప్ చెప్పాను. బ్రేకులు చెప్పండి, బ్రేకులు. సరే ఇంకా మీరు వెళ్ళండి, మీ టెస్ట్ అయిపోయింది అన్నారు. కట్ చేసిన తర్వాత ఇంటికి వెళ్ళాక నేను ఫోన్ చేసి అడిగాను. అడిగితే ఏంటి సార్ టెస్ట్ అన్నారు, మళ్ళీ ఎప్పుడు రిజల్ట్ ఎప్పుడు చెప్తారు అంటే, ఎల్లుండి పొద్దున్న 7:30కి జస్ట్ ఫర్ యూ చూసుకోండి జీ తెలుగులో అని చెప్పారు. టెలికాస్ట్ రెడీ అయిపోయింది ఆల్రెడీ. అది నా టెస్ట్. అలా జరిగింది. సో టెస్ట్ సంబంధం లేకుండా మొత్తానికి లైవ్ అయిపోయింది. అదే 20 ఫోటోలు ఇస్తుంటే నాకైతే వచ్చింది. అవే స్క్రిప్ట్ చదవాలి కదా, పేర్లు మారుతుంటాయి. పేర్లు మారుతున్నాయి, ఇదే కదా పేర్లే మారుతున్నాయి కదా, ఇన్ని ఇస్తున్నారు ఏంటి వీళ్ళు, ఇంకొకటి చెప్పండి, ఇంకొకటి చెప్పండి, ఇంకొకటి చెప్పండి. 20 అయిపోయింది. అదే అలా జరిగింది. అనిల్ కుల్కర్ని నా ఫస్ట్ ప్రోగ్రామింగ్ డైరెక్టర్. అంటే నేను చేసిన జస్ట్ ఫర్ యూ డైరెక్టర్ అనిల్ కుల్కర్ని అసలు ఎలా ట్రైన్ చేశారంటే, ఇంత పారాగ్రాఫ్ ఇచ్చి ఇది చూసేసి అలా నేర్చేసుకుని చెప్పేసేయాలి. అప్పుడు జీలో ప్రాంప్టర్ లేదు. నేను జీలో జాయిన్ అయినప్పుడు, నేను ఎప్పుడు జాయిన్ కాదు, నేను ఫ్రీలాన్సరే, నేను జీలో వర్క్ చేసేప్పుడు ప్రాంప్టర్ లేదు. కరెక్ట్. ఆ ప్రాంప్టర్ లేకపోవడం అనేది నా జన్మానికి ఎంత అద్భుతమైన విషయం అంటే, అంతే. ఇప్పటికీ కూడా నేను 3 పేజీలు నేర్చుకుని 3 పేజీలు రాయగలను, 3 పేజీలు చెప్పగలను, అంత మెమరీ వచ్చేసింది. కరెక్ట్. అంటే బేసిక్గా మనం చదువుకోవడం వల్ల కూడా మనకు మెమరీ స్పీడ్ అవుతుంది. ఇలా నేర్చుకుని నేను చెప్పి నాకు అలా మెమరీ పెరిగిపోయింది. అలా స్టార్ట్ అయిన కెరియర్ ఇదిగో ఈ రోజు వరకు. నిజం. నాది పెద్ద జర్నీ అంజలి.
నేను మధ్యలో ఒక 2 ఇయర్స్ శ్రీ బాబు కోసం గ్యాప్ తీసుకున్నాను. 2010 అండ్ 11 ఆ 2 ఇయర్స్ నేనేమీ పని చేయలేదు. 2010 జనవరి టు డిసెంబర్, 2011 జనవరి టు డిసెంబర్, నేను 2 సంవత్సరాలు నా బేబీ కోసం కంప్లీట్గా వాడికి 2 ఇయర్స్ వచ్చేంత వరకు నేను పని చేయలేదు అసలు. సో అలా 9 అట్లా గ్యాప్ ఇస్తేను, 9 ఎండింగ్లో గ్యాప్ ఇస్తే 2011 అయిపోయిన తర్వాత మళ్ళీ ఒక 6 మంత్స్ తర్వాత మెల్లిగా మళ్ళీ డీడీ నుండే స్టార్ట్ చేశాను. 2006 నుండి స్టార్ట్ అయిన నా జర్నీ 2025, 26 వస్తే 20 ఇయర్స్. యా 2019 వరకు నేను వెయిట్ చేశాను. నా ఓపిక, నేను ఇది వదిలేసి ఏముందిలే పక్కకు పెట్టేసి యాంకరింగ్ వద్దు గింకరింగ్ వద్దు, మనం నిమ్మలంగా కూర్చొని తాము దిగి తత్త దిగి తా అనుకుంటే శుభ్రంగా డబ్బులు వస్తాయి, 30 మంది పిల్లలు వస్తే చాలు 90,000 వస్తాయని నేను అనుకుంటే Super. ఈరోజు ఇలా ఉండేది కాదు. ఇలా ఉండేది కాదు. ఇంటర్వ్యూ ఇచ్చేదాన్ని కాదు, ఇంటర్వ్యూలు చేసేదాన్ని కాదు. కానీ అంటే ఇప్పుడు నేర్పించే ఆ ఖాళీ ఉందా? 100% ఖాళీ ఉండడం అని కాదు. ఈ నేను ఏంటంటే నా కెరియర్లో నాకు అన్ని ఏబిసిడీలు పెట్టుకుంటాను నేను. ఒకటి ఫస్ట్ ఇది చేస్తాను, ఇది కాలేదు ప్లాన్ బి ఉంటుంది, నాకు అది కూడా కాలేదు ప్లాన్ సి ఉంటుంది, దట్స్ అమేజింగ్. ప్లాన్ సి కూడా వర్కౌట్ కాలేదు కూర్చొని తాం దిగి తత్త దిగి తా అంటే అంతే కదా అంజలి. ఇప్పుడు ఇది రాలేదు, నేను యాంకర్ అవ్వలేదు, నేను ఏడ్చుకుంటూ కూర్చుంటానా? అదే కదా. చీచి, మా నాన్న అట్ట పెంచాడేంటి మనం, అదే కదా. సింహాలలాగా పెంచాడు మా నాన్న. అది కాకపోతే ఇంకోటి చేయగలను చిన్నది లేనంత మాత్రాన డిసప్పాయింట్ అవ్వము. లైఫ్ ఇలా అయిపోయిందని అని ఒక డిప్రెషన్ లోకి వెళ్ళము, సూసైడల్ టెండెన్సీ ఉండదు. చిచ్చి అదే కదా. ఇప్పుడు పిల్లలు ఇది దొరకకపోతే సూసైడ్, ఇది అవ్వకపోతే సూసైడ్, ఫోన్ ఇప్పియకపోతే సూసైడ్ కూడా ఉంది మధ్యలో. వాళ్ళందరికీ ఫోన్లు ఉన్నాయి, నాకు ఫోన్ ఇప్పియకపోతే నేను అదే suicide కదా. అయిపోతా. మళ్ళీ అదే ఐఫోన్ కావాలి మరి, దానికి కూడా బాధే. సో అంటే ఇంత ధైర్యంగా ఉండడానికి కారణం చదివే. పీజీ డాన్స్ చేశాను కాబట్టి ఏది లేకపోయినా డాన్స్ నేర్పించుకుని 1,00,000 సంపాదించుకుంటాను. కరెక్ట్. ఒకటి ఇప్పుడు ఇంతకీ ఇప్పుడు నేర్పిస్తున్నా లేదా చెప్పు నాకు. లేదు, ఇప్పుడు లేదా ఇంకా లేదు. నేర్పిస్తున్నాను అంజలి. అంతే అంటే టైం ఉందేమో, ఒక గంట ఏదైనా పాసిబిలిటీ ఉందేమో. నేను కూడా నేను వెళ్ళాలి. ప్రాక్టీస్ చేయాలని అంతేనా? నేను ఎప్పుడైనా అనుకుంటాను, ఆ, ఈ జిమ్ కి వెళ్ళడానికి కుదరని రోజు అనుకుంటాను. డాన్స్ ఇలా చేయాలి. కుదరని రోజు ఎప్పుడైనా నేను ఒక్కసారి ప్రణమ్య శిరసాదేవో అని స్టార్ట్ చేస్తే బెటర్ కదా అనుకుంటాను. కానీ అసలు వీలు అవ్వట్లేదు ఇంట్లో. ఐ థింక్ ఒక 50 ఏమన్నా ఫ్రీ అవుతామేమో. అవును, ఇంకో 10 ఏళ్ళు ఉంది, నో ప్రాబ్లం. అదే 10-12 ఏళ్ళు ఈజీగా ఉంది. యా యా ట్రూ. హ్యాపీ, అవును నిజం. మెల్లిగా వేసేసుకోవచ్చు అప్పుడు. కానీ మీ అబ్బాయికి శ్రీశ్రీని పెట్టడానికి కారణం ఏంటి? మామయ్య పెట్టారు పేరు, శ్రీధర్ వాళ్ళ ఫాదర్ పెట్టిన పేరు అది. ఈవెన్ మామయ్య గారు ఎవరో తెలియదు కదా. చెప్తామా? దీక్షిత్ గారు. యా. Yeah. అతని సినిమాలో చూసారా దీక్షిత్ గారు? మురారి సినిమాలో ఫేమ్ మామయ్య బాగా. మురారి సినిమాలో పంతులు ఉంటారు కదా ఇంట్లో, అవును శేషయ్య క్యారెక్టర్ అవును, పేరు, అవును. ఆయన శ్రీధర్ వాళ్ళ ఫాదర్. సో అలా మెట్టినిల్లు కూడా ఫిల్మ్ ఇండస్ట్రీ బేస్ ఉంది. హా. నిజం చెప్పాలంటే నేను 9th క్లాస్లో ఉన్నప్పుడు మా మామయ్య దగ్గర యాక్టింగ్ కోర్స్ నేర్చుకున్నాను. చిన్నప్పుడు 40 days కోర్స్ ఉండింది, మీడియా వర్క్ షాప్ ఆన్ యాక్టింగ్ అని. ఆ కోర్సులో నేను జాయిన్ అయినప్పుడు నాతో పాటు ఆర్పి పట్నాయక్ అన్న, మ్యూజిక్ డైరెక్టర్ ఆర్పి పట్నాయక్ గారు, అవును. సునీల్ గారు, ఇప్పుడు పుష్పాలో విలన్ సునీల్ గారు, సునీల్ అన్న, ఆర్పి అన్న, సందేశ్ అన్న అని ఇంకొక అతను, తను కూడా పెద్ద ఆర్టిస్ట్. తర్వాత శశాంక్ గారు, కమెడియన్ శశాంక్ గారు ఉంటారా, టీవీ యూనియన్, సినిమా యూనియన్, ఆ అన్న, సతీష్ రాజ్ అని ఇంకొక అన్న, మా ఊరన్న, మా ఊరు సంగారెడ్డి పక్కనే పసల్వాది, ఆ అన్నది. ఆ అన్న తీసుకొచ్చి జాయిన్ చేశారు నన్ను. చిన్న నువ్వు ఇంట్లో జాయిన్ గా, నువ్వు మస్తు డాన్స్ చేస్తావు కదా, నీకు ఇది యూజ్ అవుతుంది. అలా ఒక 40 days కోర్స్ చేసేసి వెళ్ళిపోయాను 9th క్లాస్లో ఉన్నప్పుడు. ఆ తర్వాత ఇంటర్లో ఉన్నప్పుడు మామయ్య ఇంకొక నాటకం చేయడానికి పిలిచారు నన్ను. అప్పుడు రైల్వే కాలేజ్లో ఉన్నప్పుడు పిలిచారు, అప్పుడు ఒక నాటకం చేశాను. అలా నేను మామయ్య స్టూడెంటే. యాక్టింగ్ వైపుకి వస్తే మామయ్య స్టూడెంటే ఫస్ట్. ఆ తర్వాత తెలుగు యూనివర్సిటీలో పీజీ థియేటర్ ఆర్ట్స్ చదువుకున్నాను, గోల్డ్ మెడల్ కొట్టాను యూనివర్సిటీది.